హాయ్ అండి. మన కల్వకుంట్ల కవితమ్మ కన్నా చాలా ప్రమాదమైన మహిళలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. ఫ్యాకల్టీస్ రూపంలో అదేంటి వాళ్ళకి కొంచెం గంజినీళ్ళు దొరకడంతోనే వేరే వాళ్ళ బతుకులతో ఆడుకుంటున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి. కవితమ్మ కన్నా గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏం రాలే కదా. వాళ్ళంతా లేబరే కదా. ఇప్పుడు విజిలత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో విజిలత అవ్వ అండ్ సూర్య ధనంజయ్ వీళ్ళు గతంలో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి. వాళ్ళంతా లేబర్. అంటే ఒక లేబర్కి గంజి నీళ్ళు ఇస్తే ఆ గంజి నీళ్ళు తాగి యూనివర్సిటీ నీళ్ళు తాగి మళ్ళీ యూనివర్సిటీనే మా జీవితాలతో ఆడుకుంటారా వాళ్ళు? నాకు ఏమంటారు, నాకు అర్హత ఉంది. అర్హత లేకపోతే నేను అడగను. నాకు ఇంజస్టిస్ జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నాను, జస్టిస్ కావాలని చెప్పేసి. కవితమ్మ కన్నా గొప్పలేం కాదు కదా. మానవత్వం. ఇంకా ఈ కవితమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం అందరికీ గంజినీళ్ళు పోస్తుంది. ఈ యూనివర్సిటీలో ఇవి ఫ్రాడ్ మొహాలు ఆడపిల్లల నోటి దగ్గర అన్నంతో ఆడుకోవడము, మా గంజినీళ్ళు తీసేయడము. రిజర్వేషన్ ఫాలో చేయాలి కదా. ఇప్పుడు నేను ఎస్సీ, నేను షెడ్యూల్ క్యాస్ట్. నాకు దక్కాల్సిన జాబ్ నాకు దక్కనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళని అట్లాంటి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? ఇప్పుడు కవితమ్మ ఒక్కటే కాదు కదా క్రైమ్ చేసింది. ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఉన్నారు. అనంతలక్ష్మి కెమిస్ట్రీలో నేను చెప్తాను. అనంతలక్ష్మి అమ్మ ఏంటి అండ్ ఈ విజిలత అవ్వ, ఇంకా సరితారెడ్డి అవ్వ, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళని ఎవరు పొందబెట్టాలి? వీళ్ళని జైల్లో తీసుకుపోయి తిహార్ జైల్లో ఎవరు వేయాలి? మీ గవర్నమెంట్ వేయాలి. మీ గవర్నమెంట్లోనే ఫ్రాడ్ నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ 10 years అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మీ గవర్నమెంట్లోనే వీళ్ళంతా నడుపుతున్నారు. ఒక్కొక్కరు నన్ను ఏ విధంగా ఇన్సల్ట్ చేసింది అనేది ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? కాన్స్టిట్యూషన్ ఇప్పుడు వాళ్ళు ఏమైనా రాజుల కాలంలో ఉన్నామా మనం? ఏమన్నా కాన్స్టిట్యూషన్ ప్రకారం కదా. మరి కాన్స్టిట్యూషన్ ఎంజాయ్ చేస్తుంది వాళ్ళు. అట్లాంటి క్రైమ్ చేసే వాళ్ళ అఫెండర్స్ దే ఆర్. అంటే ఒక చిన్న పోస్ట్ వాళ్ళకి ఇస్తే చాలు ఒక్కొక్కరు చాలా చీల్చి చెండాడుతున్నారు ఆడపిల్లల జీవితాలతోని. అందులో నేను కూడా బలైపోయినాక నాకు జస్టిస్ దక్కాల్సిందే. నాకు జస్టిస్ దక్కే వరకు కూడా జస్టిస్ అంటే ఏంటి? ఇప్పుడు నా గైడ్ ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు. ఎందుకు? మిగతా వాళ్ళు ఏమైనా పతివ్రతలా? వాళ్ళు ఏమైనా పతివ్రతలా? వాళ్ళు ఏమన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది? వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? ఆ పొజిషన్కి ఎట్లా వెళ్ళిండ్రు అందరికి తెలుసు. మాకు అవసరం అట్లాంటి వాళ్ళు. అందుకే అట్లాంటి వాళ్ళ హెల్ప్ నేను తీసుకోలేదు. నేను అడ్వర్టైజ్మెంట్ పడితే అప్లై చేశాను, రిటర్న్ టెస్ట్ రాశాను, ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నేను వాళ్ళలాగా వాళ్ళ వీళ్ళ లీలావతి అవ్వ ఇట్లాంటి వాళ్ళు నవనీత సార్ టైంలో కదా వీళ్ళ దగ్గర వెళ్ళి ఏమంటారు అట్లా నేను జాబ్ తెచ్చుకోలేదు కదా. నాకు అట్లా వద్దనే కదా నేను జైలుకి కూడా వెళ్ళాను. నేను జైల్లో ఎందుకు కూర్చున్నాను? అట్లాంటివి బతుకు నాకు వద్దనే కదా. నాకు దక్కాల్సిన కాన్స్టిట్యూషన్ ఫ్రూట్స్ నేను కూడా ఎంజాయ్ చేయాలి. నాకు PhD ఉంది. నాకు అవమానం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోనే జరిగింది కాబట్టి ఈ క్రైమ్ అఫెండర్ వాళ్ళ మధ్యలోనే వాళ్ళకేమైనా కొమ్ములు వచ్చినాయా? వాళ్ళు ఇందిరాగాంధీ కన్నా గొప్పోళ్ళ? వాళ్ళు ఎంత వాళ్ళు బతుకుతా? వాళ్ళని ఎవరు పొందబెట్టాలి? వాళ్ళని ఎవరు జైలుకి పంపించాలి? వాళ్ళంతా అఫెండర్స్. వాళ్ళు కాన్స్టిట్యూషన్ అగైన్స్ట్గా పనిచేశారు. కవితమ్మ కన్నా చాలా అవ్వలు. రిమెంబర్, మళ్ళీ నేను చెప్తున్నా, కల్వకుంట్ల కవితమ్మన గంటలు పోస్తుంది వాళ్ళ ఇంటికి పోతే. వీళ్ళు యూనివర్సిటీలో మొత్తం అక్రమాలు చేసుకుంటా నా జీవితంతో ఆడుకోవడానికి వాళ్ళెవరు? వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆస్తులను ఏమన్నా సొంతం చేసుకున్నా? లేదా వాళ్ళ ఏమైనా సంసారాలు నేను కూల్చానా? లేదు కదా. వాళ్ళెవరు మరి నా లైఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి? వాళ్ళ మీద యాక్షన్ ఉండాల్సిందే. లేకపోతే మాత్రం నేను ఇంకా 2 years చూస్తా. తర్వాత నేను 100 మంది మీద కేసు లేకపోతే నేను జ్యోతి కోటే కూతునే కాదు, గుర్తుపెట్టుకోండి.